రెడీమేడ్ లెహెంగాస్కి మనం హైట్ ఎలా తగ్గించుకోవాలో చూద్దామండి. హైట్ ఇక్కడ మనకి 35 ఇంచెస్ ఉంది. మనకు కావాల్సింది 24 ఇంచెస్ మాత్రమే. సో నేను ఇక్కడ 10 ఇంచెస్ తగ్గించాలి. చూడండి నడుము దగ్గర కూడా చాలా లూజ్ వస్తుంది కదా. చూడండి ఇక్కడ మనకు కావాల్సింది జస్ట్ 24 ఇంచెస్. సో నేను ఇక్కడ పైనుంచి ఒక 9 ఇంచెస్ తగ్గిస్తున్నానండి. నేను 8 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. మనం స్టిచ్ చేసుకోవాలండి. మనకి ఎంత లెంత్ కావాలో అక్కడ ఒక స్టిచ్ పెట్టుకొని కుర్చీలన్నీ సెట్ చేసుకుంటూ ఒక స్టిచ్ స్ట్రైట్గా చెక్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. సెమీ స్టిచ్డ్ లెహెంగాస్ కండి నేను చెప్పేది. చూడండి అంతా సేమ్ ఆ స్టిచ్ చెక్ చేసుకుంటూ హైట్ చెక్ చేసుకుంటూ ఎగ్జాక్ట్లీ నేను 8 ఇంచెస్ దగ్గర అంతా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఓకే అయిపోయింది కదా. ఇది మరొక్కసారి మనకి క్రాస్ ఏమైనా వచ్చిందేమో నేను చెక్ చేస్తున్నాను. క్రాస్ చెకింగ్ 8 ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నా. ఎందుకంటే ఇది జార్జెట్ క్లాత్ కదా, జారిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకని ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ బెల్ట్ అంతా తీసేసాను కదా. ఇప్పుడు యాజ్ టీస్ చూడండి నేను నడుము కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను. మనకు కావాల్సింది 24. ఇప్పుడు ఇలా సెట్ చేసుకోవాలండి. చూడండి 1/2 ఇంచ్ మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఏదైతే ఫ్రిల్స్ పెట్టామో ఆ క్లాత్ అంతా బెల్ట్లోకి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి అందులోకి ఫోల్డ్ చేసేయండి. ఇక్కడ కింద మరొక స్టిచ్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇందులో నాట్ ఎక్కించుకోవాలి. ఇంకా అయిపోయిందండి. ఆల్రెడీ మనకి లెంత్ తగ్గిపోయింది. సో ఇక్కడ సైడ్ మనము ఆ స్టిచ్ చెక్ చేసుకొని ఒక 3 ఇంచెస్ వదిలేసుకొని మనం సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీమేడ్ లెహెంగాస్ అన్నీ షార్ట్ ఉన్న వాళ్ళకి ఇలా సెట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం లూజ్ స్టిచ్ వేసుకోవాలండి కింద క్యాన్కాన్ దగ్గర, ఎందుకంటే నిడిల్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.